హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. తెల్లవారుజాము నుంచి మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఇప్పటికే వర్షపు నీరు నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. పిడుగులు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెట్లు, హోర్డింగ్ల వద్ద ఉండొద్దని సూచించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. తెల్లవారుజాము నుంచి మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఇప్పటికే వర్షపు నీరు నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. పిడుగులు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెట్లు, హోర్డింగ్ల వద్ద ఉండొద్దని సూచించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. ఇంత